హాయ్ ఫ్రెండ్స్, ఓం నమో నారాయణాయ. ఈరోజు మనము భక్తి మార్గంలో ఫాస్ట్గా ముందుకెళ్తున్నాము అని తెలిపే సంకేతాలు తెలుసుకుందామండి. అసలు ఈ సంకేతాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, తెలుసుకుంటేనే కదండి మనము ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్ళగలము. మనము భక్తి అనేది పెంచుకోగలము, ధ్యానము పెంచుతాము, ధ్యానం చేయాలన్న ఆసక్తి వస్తుంది. ఈ భౌతిక జీవన విధానం సరి అయిన జీవన విధానంలో నడుచుకుంటాము. మన వల్ల ఒకరికి చెడు జరగకుండా ఉంటే చాలు, మనము చెడు చేయకుండా ఉంటే చాలు. ఇతరులను చెడు కోరకుండా ఉండాలండి. ఇదే సరైన జీవన విధానము. అది మనం కష్టాలు అనుభవిస్తున్నాం కదా అని అంటారు, కానీ మన ప్రారబ్ధ కర్మను బట్టి మనము కష్టాలను అనుభవిస్తాము. ఈ కర్మలను అనుభవించేటప్పుడు భగవంతుని తలుచుకుని మనం అనుభవిస్తుంటే ఇంకా కాస్త తేలికగా తొందరగా ఈ కష్టాలు తీరిపోతాయి. అలా తీరుతున్నాయి అంటే కూడా మనం భక్తి మార్గంలో ఫాస్ట్గా వెళ్తున్నామని అర్థము. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఫస్ట్ మనము భౌతికంగా జీవన విధానంలో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు కదండి, కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ఈ భౌతిక జీవన విధానంలో వచ్చే క్వశ్చన్స్ ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆన్సర్ తెలుస్తుంది. ఎందుకు అంటే ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో, అసలు ఆధ్యాత్మిక జీవితమే మన జీవన విధానం, కానీ భౌతిక జీవన విధానం ఒక పార్ట్ అంతే. అందరూ భౌతిక జీవన విధానమే అంటే ఇంకా అదే జీవితం అని అనుకుంటారు, కానీ అది కాదండి. ఆధ్యాత్మికంగా మనము జీవన విధానాన్ని గడుపుతూ ఈ భౌతిక జీవన విధానాన్ని ఒక భాగంగా మనం అనుకోవాలి. అంటే భౌతిక జీవితం అంటే ఏంటి, ఆధ్యాత్మికత జీవితము అంటే ఏమిటి అంటే, భౌతికంగా అంటే మనం ఇల్లు, సంసారము, పిల్లలు, వాళ్ళకన్నీ సమకూర్చడము, ఈ భౌతిక విషయాలన్నీ ఇవ్వండి. ఆధ్యాత్మికత జీవన విధానము అంటే భక్తి మార్గంలోకి రావడం, ధ్యాన మార్గంలోకి రావడం, స్తోత్రాలు, జపాలు జపించడం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనతో మనం కనెక్ట్ అయిపోతాం. మనతో మనం కనెక్ట్ అయినాము అంటే మన ఆత్మ, అంటే మనమే ఒక ఆత్మ అని తెలుసుకుంటాం. అప్పుడు ఈ చైతన్య శక్తి, మనలో ఉన్న చైతన్యమే మనము అని తెలుసుకుంటాం. అప్పుడు మనము ఇంకా ఫాస్ట్గా ముందుకెళ్తాం. మనకు వచ్చే కష్టాలు అన్నీ బయట వెతుకుతుంటాం. అంటే కష్టాలకి క్వశ్చన్స్, ఆన్సర్ అన్నీ బయట వెతుకుతాం, కానీ ఆన్సర్ లోపలే ఉంటుంది. లోపలనే వెతకాలి మనము, బయట కాదండి. ఈ ఆత్మ ప్రయాణంలో, ఈ ఆధ్యాత్మిక జీవన విధానంలో, ఈ ఆత్మ ప్రయాణంలో మనం లోపల నుంచి క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది. ఈ భౌతిక జీవన విధానంలో క్వశ్చన్లకి ఆన్సరు ఆధ్యాత్మిక జీవన విధానంలో తెలుస్తుంది. అప్పుడు మనం పర్ఫెక్ట్గా ముందుకెళ్తాం. అంటే ఏది రైట్ వేనో ఆ రూట్లోనే వెళ్తాం, రాంగ్ స్టెప్ వేయమండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.